శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. ఒకవేళ మనస్సు దైవమందు స్థిరముగా నిలువనిచో అప్పుడేమి చేయవలనో చెప్పుచున్నారు. 9వ శ్లోకము. అతః చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఓ అర్జున, ఒకవేళ ఈ ప్రకారముగా మనస్సును నా యందు స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లయినను సాధింపుము అని భావము. వ్యాఖ్య. మొదట తెలిపిన సాధన చేయలేని వారికి భగవానుడు మరికొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించుచున్నారు. ఆహా, భక్తులపై సాధకులపై సర్వేశ్వరునకు ఎంతటి కరుణ! మనస్సు చేతనే బంధము, మనస్సు చేతనే మోక్షము జీవునకు కలుగుచున్నవి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అమృత విందూపనిషత్తు 10వ శ్లోకము. కాబట్టి మోక్షం పొందుటకు ఆ మనస్సు ఏదో విధముగా అధిష్టానమగు పరమాత్మ యందు దైవమందు లయించియే తీరవలను. ఈ కారణముననే గీతాచార్యులు మనస్సు దైవమందు నిలకడను పొందనిచో అభ్యాసముచే ఎట్లయినను దానిని నిలకడ పొందులాగున చేయవలయునని, అది తప్ప మోక్షమునకు వేరు దారి లేదని తెలియజేయుచున్నారు. ప్రతివారును ఏదియో విధముగా తమ మనస్సును బహిర్ముఖముగా పోనీయక, దృశ్య విషయములపై వ్రాలనీయక ఆత్మయందు దైవమందు స్థాపన చేయవలను. ఒకవేళ ప్రారంభ స్థితిలో అట్లు మనస్సు ధ్యేయమందు నిలకడను పొందనిచో అభ్యాసముచే మెల్లమెల్లగా ఆ స్థితిని ఎట్లయినను సాధించియే తీరవలను. మనస్సు ఆత్మయందు లయించి ఆత్మరూపమున శేషించుటయే మోక్షము. కావున ఆ స్థితిని ప్రయత్నపూర్వకముగా అభ్యాసము ద్వారా ప్రతివాడును సాధించవలను. యతో యతో నిశ్చరతి 6వ అధ్యాయము 26వ శ్లోకము అని 6వ అధ్యాయమున భగవానుడు తెలియజేసిన రీతి చపల మనస్సును నెమ్మదిగా వశమునర్చుకొని ఆత్మయందు దైవమందు స్థాపించవలను. అట్టి అభ్యాసమును గూర్చియే ఈ శ్లోకము నందు తెలియజేయబడినది. అభ్యాసయోగేన. ఈ అభ్యాసయోగము కర్మయోగ, భక్తియోగ, ధ్యానయోగ, జ్ఞానయోగాదులన్నిటితోనూ కూడి ఉండవలను. అన్ని యోగములకును 6వ శ్లోకమున తెలుపబడిన అనన్యయోగము, ఈ శ్లోకమునందు తెలుపబడిన ఈ అభ్యాస యోగము ఆవశ్యకమై ఉన్నది. దీనితో చేరినప్పుడే తక్కిన యోగములన్నీయు అభివృద్ధిని, వికాసమును పొందగలవు. కొందరు సాధకులు గురువుల వద్ద వెళ్ళి, అయ్యా, ధ్యానకాలమున నా మనస్సు దైవమందు స్థిరముగా నిలుచుటలేదే, ఏమి చేయవలను అని అడుగుచుందురు. అందులకు ప్రత్యుత్తరముగా వారు భగవానుడు ఈ శ్లోకమున తెలిపిన దానినే చెప్పుదురు. నాయనలారా, మనస్సు నిలువనిచో అభ్యాసము చేసి ఎట్లయినను నిలుచులాగున చేసుకొనడు, వేరు దారి లేదు అని వారు బోధించుదురు. మనోనిగ్రహమును గూర్చి 6వ అధ్యాయమున అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అను వాక్యము ద్వారా భగవానుడు ఈ అభ్యాసమునే నొక్కి చెప్పిరి. కాబట్టి ప్రతివారును తమ మనస్సును ధ్యానకాలమున నిలకడను పొందనిచో నిరుత్సాహపడక భగవానుడు ఇచ్చట బోధించిన రీతిగా అభ్యాసముచే దానిని ఎట్లయినను నిలకడ పొందునట్లు చేయవలను. మోక్షమునకు వేరు మార్గము లేదు. ప్రశ్న. మనస్సును దైవమందు నిశ్చలముగా నిలుపుడని చెప్పిరే, అట్లు మనస్సు నిలువనిచో ఏమి చేయవలను? ఉత్తరము. అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లయినను సాధించవలను. ఒకవేళ అట్టి అభ్యాసము కూడా చేతకానిచో అప్పుడు ఏమి చేయవలెనో చెప్పుచున్నారు. 10వ శ్లోకము. అభ్యాసేऽప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఒకవేళ అభ్యాసము చేయుట యందును నీవు అసమర్థుడవైతినేని నా సంబంధమైన కర్మలు చేయుట యందు ఆసక్తి కలవాడవు కమ్ము. అట్లు నా కొరకు కర్మలను చేయుచున్న కూడా నీవు మోక్షసిద్ధిని పడయగలవు.
వ్యాఖ్య: ఒకవేళ పైన తెలిపిన చిత్తైకాగ్రతాభ్యాసమును కూడా ఎవరైనా చేయజాలనిచో అట్టివారి తరించుటకై మరి ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని భగవానుడు కరుణతో సూచించుచున్నారు. మనోనిశ్చలత్వమును సాధింపలేని వాడు క్రమముగా దైవ కార్యములందును, ధర్మకార్యములందును, పరోపకార కార్యములందును, పరప్రాణులకు హితమనర్చు కార్యములందును ఆసక్తి కలిగి వానిని నిష్కామముగా ఆచరించుచూ రావలయును. జపము, ప్రార్థన, కీర్తన, భజన, పూజ, వ్రతములు మున్నగు వానిని భగవత్ప్రీత్యర్థము గావించుచుండవలెను. మత్కర్మం పరమో భవ అను దాని అర్థము ఇదియే. దానిచే చిత్తము శుద్ధము కాగా క్రమముగా అజ్ఞానము అంకురింప దానిచే మనుజుడు మోక్షసిద్ధిని పడేయగలడు. ఈ ప్రకారముగా కర్మాచరణయు ఎట్టకేలకు ముక్తిని ప్రసాదించును. అతి సూక్ష్మమైన మనస్సును, సంకల్పములను అరికట్టలేని వారికి ఈ కర్మ మార్గము ఎంతయో సులభతరమై ఉండుగలదు. అయితే మదర్థం అని భగవానుడు చెప్పినే కానీ తదర్థం అని చెప్పలేదు. కావున ఆయా క్రియలను దైవ ప్రీత్యర్థముగానే ఉనర్చవలెను కానీ స్వార్థము కొరకు కాదు. నిష్కామముగానే ఆచరించవలెను కానీ సకామముగా కాదు. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అను వాక్యము ద్వారా కర్మయోగమును మోక్షసిద్ధికి హేతువు కాగలదని స్పష్టమగుచున్నది. ఎట్లనినా ఆ కర్మలు నిష్కామముగా దైవప్రీత్యర్థముగా ఆచరించబడినచో చిత్తశుద్ధిని, తద్వారా జ్ఞానమును, తద్వారా మోక్షసిద్ధిని అవి కలుగచేయగలవు. అయితే నిష్కామ కర్మాచరణకు మాత్రమే ఇట్టి శక్తి కలదనియు, సకామాచరణకు లేదనియు ఎరుంగవలెను. ప్రశ్న: మనస్సును పరమాత్మయందు నిలుపుటకు కావలసిన అభ్యాసమును కూడా ఎవరైనా చేయజాలనిచో అట్టివారు తరించుటకు మార్గము ఏమి? ఉత్తరము: వారు దైవ కార్యములను, ధర్మకార్యములను, పరహిత కార్యములను నిష్కామ బుద్ధితో ఆచరించుచూ వచ్చిన క్రమముగా మోక్షసిద్ధిని పడేయగలరు. అట్లు దైవ సంబంధమైన కర్మాచరణము చేయజాలనిచో అత్తరి తరించుటకు ఏమి ఉపాయమో తెలియజేయుచున్నారు. 11వ శ్లోకము. అథైతదభ్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. ఇక నన్ను గూర్చి యోగము అవలంబించిన వాడనై దీనిని కూడా ఆచరించుటకు శక్తుడవు కానిచో అటుపిమ్మట నియమింపబడిన మనస్సు కలవాడవై సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించి వేయుము. వ్యాఖ్య: పైన తెలిపిన మూడు సాధనలను చేయజాలని వారికి సులభమైన మరి ఒక పద్ధతిని భగవానుడు ఇచ్చట సూచించిరి. ఉదయము నిద్ర లేచినది మొదలు రాత్రి 12 వరకును మనుజుడు అనేక కార్యములను చేయుచును ఉండును కదా. ఆయా కార్యములు చేయునప్పుడు దైవభావము కలిగి తాను నిమిత్తమాత్రుడే అని భావించుకొని సమస్త జగత్క్రియలు ఆ సర్వేశ్వరుడే జరుపుచున్నాడని నిశ్చయించుకొని తాను చేయు ఆ సమస్త కార్యముల యొక్క ఫలములను ఆ సర్వేశ్వరునికి అర్పించవలను. అనగా ఫలాపేక్షను తాను వదిలి ఈశ్వరార్పణ బుద్ధితో ఆయా కర్మలను చేయవలను. సమస్త కర్మలు అని చెప్పుటచే అసత్కార్యములు, పాపకార్యములు కూడా అని ఎవరునూ భావించరాదు. ఏలయనిన అవి మొదటనే శాస్త్రము నుండి నిషిద్ధములై ఉన్నవి. కావున వానిని ఎవరునూ ఆచరించకూడదు. దాన ధర్మములు, వ్రత పూజాదులు, నిత్య నైమిత్తిక కర్మలు, ఇంకను తన దినచర్య యందలి వివిధ క్రియలు ఆచరించినప్పుడు దైవభావము కలిగి ఆయా కర్మల యొక్క ఫలమును ఈశ్వరార్పణము లేక కృష్ణార్పణము, రామార్పణము గావించవలను. పైన తెలుపుచూ వచ్చిన పద్ధతులలో ఒక్కొక్క దానికంటే మరి ఒకటి ఉత్తరోత్తర సులభతరమై ఉండుటచే సాధకులలో ఎవరెవరికి ఏ సాధన అనుకూలముగా నుండునో వారి వారి మనస్తత్వములను బట్టి దానిని ఏరుకొని చక్కగా సాధించవచ్చును. చివరికి చెప్పబడిన ఈ సాధన అనగా తాను చేయు సమస్త కార్యములు యొక్క ఫలమును భగవదార్పణము గావించుట అను దానిని సామాన్యులు కూడా ఆచరించి తరింపవచ్చును.
తాను నడుచుచున్నచో అది భగవంతునకు ప్రదక్షిణమని భావించవలను. మాట్లాడుచున్నచో అది దైవ సంకీర్తనమని ఎంచవలను. ఈ ప్రకారముగా ఏ పని చేయుచున్ననో భగవత్ స్మృతి కలిగి మామనుస్మరయుధ్యచ అని గీతాచార్యులు తెలిపిన విధముగా అట్టి దైవ సంస్కారముతో తాను ఆచరించుచు ఆయా కార్యములనన్నిటి యొక్క ఫలములను ఈశ్వరార్పణము గావించినచో క్రమముగా పాపము నశించి చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయమయ్యి క్రమముగా మోక్షము లభించగలదు. అయితే ఇట్టి స్థితి కలుగుటకు అనగా సర్వకర్మ ఫలత్యాగం చేయుటకు కొంత మనోనిబ్బరము, నియమన శక్తి, ప్రయత్నము ఆవశ్యకమై ఉన్నవి. కనుకనే యథాత్మవాన్ అని చెప్పబడినది. పట్టుదలతో ప్రయత్నపూర్వకముగా మనస్సును నియమించుకొనుచు స్వాధీనమందు ఉంచుకొనుచు సర్వకర్మ ఫలత్యాగమును ఈ సులభతరమైన చక్కటి పరమార్థ సాధనను జీవులు అమలు పరచవలను. ప్రశ్న: క్రిందటి శ్లోకమందు తెలుపబడిన విధముగా దైవ కార్యములను ఆచరించుటకు శక్తి లేని వారికి తరించుటకు ఏదైనా ఉపాయము కలదా? ఉన్నచో అది ఏమి? ఉత్తరం: కలదు. నియమిత చిత్తుడై తాను చేయు సమస్త కార్యముల యొక్క ఫలములను ఈశ్వరార్పణము గావించుచుండవలను. అది ఏ ఉపాయము?